హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే ఇంకో పథకం వచ్చేసి పీఎం భారతీయ జన్ ఔషధి పరియోజన, పిఎంబీజేపీ అంటారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశం వచ్చేసి ప్రజలు వారి ఆరోగ్యం మీద పెట్టే ఖర్చును తగ్గించడం. ఈ పథకం ద్వారా జనౌషధి కేంద్రాలను మొదలుపెట్టి జనరిక్ మెడిసిన్ని తక్కువ రేటుకి ప్రజలకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం అందిస్తుంది. జనరిక్ మెడిసిన్ అనగానే చాలామంది కామన్ పీపుల్లో కొన్ని డౌట్స్ ఉంటాయి. ఈ మెడిసిన్ ఇంత తక్కువ ధరకు ఎందుకు వస్తుంది? ఈ మెడిసిన్ నిజంగా పనిచేస్తుందా? ఇలాంటి సందేహాలు అవసరం లేదు. ఎందుకంటే ఇవి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో అప్రూవ్ చేసిన మెడిసిన్. అంతేకాకుండా మన దేశంలోని ఫార్మాసిటికల్స్ అండ్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా, దీన్నే PMBI అంటారు. ఈ PMBI సంస్థ కూడా వీటిని మానిటర్ చేస్తుంది. ఈ జనౌషధి కేంద్రాల ద్వారా నాణ్యమైన మెడిసిన్స్ని తక్కువ ధరకు అందిస్తారు. 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిన ఈ పథకం ద్వారా 2014 వరకు దేశం మొత్తం మీద కేవలం 80 జనౌషధి కేంద్రాలు ఉంటే 2014 నుంచి 2024 వరకు అంటే దాదాపు 10 సంవత్సరాల్లో మోదీ గారు వచ్చాక దాదాపు 10,000 కేంద్రాలుగా వీటిని పెంచారు. అంతేకాకుండా ఈ జనౌషధి కేంద్రాల ద్వారా 1965 రకాల డ్రగ్స్ మరియు 293 రకాల సర్జికల్ ఐటమ్స్ తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఈ జనౌషధి కేంద్రాల ద్వారా శానిటరీ నాప్కిన్స్ని ₹1 అమ్ముతున్నారు. పీఎం భారతీయ జనౌషధి పరియోజన పథకం ద్వారా జనరిక్ మెడిసిన్స్ కొనడం వల్ల దేశ ప్రజలు దాదాపుగా 23,000 కోట్ల రూపాయలను సేవ్ చేసుకోగలిగారు. ఈ జనౌషధి కేంద్రాల ద్వారా కాస్ట్లీ మెడిసిన్ కూడా చాలా తక్కువ ధరకు మనకు దొరుకుతుంది. అంతేకాకుండా బీఫార్మా చదివిన అన్ఎంప్లాయిడ్ యూత్ ఈ జనౌషధి కేంద్రాలను పెట్టుకోవడం ద్వారా దేశంలో కొంత ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది. అయితే ఈ జనౌషధి కేంద్రాలని ఎలా పెట్టుకోవాలో కూడా చూద్దాం. పీఎం భారతీయ జనౌషధి పరియోజన పథకం ద్వారా NGOs కానీ, ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ, డాక్టర్స్ లేదా బీఫార్మా చదివిన వారు సొంతంగా ఈ జనౌషధి కేంద్రాలను పెట్టుకోవచ్చు. జనౌషధి కేంద్రాలను పెట్టుకోవాలి అనుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం 2,50,000 వరకు ఆర్థిక సాయం కూడా అందిస్తుంది. ఈ మెడిసిన్ని అమ్మడం ద్వారా డిస్ట్రిబ్యూటర్స్కి 10%, రీటైలర్స్కి 20%గా మార్జిన్ని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ జనౌషధి కేంద్రాలను సొంతగా మొదలు పెట్టాలి అనుకున్న వారు నేను క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ జనరిక్ మెడిసిన్స్ కొనాలి అనుకునేవారు నేను క్రింద మరొక లింక్ ఇచ్చాను. దాని ద్వారా మీ స్టేట్ మరియు మీ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మీకు దగ్గరలో ఉన్న జనౌషధి కేంద్రాన్ని కనుక్కోవచ్చు. సో రేపు మరీ ఇంకొక పథకంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.